ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో ఈరోజు 12వ భాగాన్ని ప్రారంభించుకోబోతున్నాము. అయితే ఈ 12వ భాగం అనేది ఈ ఉపశమన ప్రకరణంలో చివరిది. 12వ భాగము ఉపశమన ప్రకరణము సమీక్ష. అందరూ మొదటి అంశం యోగుల దేహ మనముల వైచిత్రం. శ్రీ వశిష్ఠ మహర్షి రామచంద్ర, ఈ ఉపశమన ప్రకరణంలోనూ ఇంతకు ముందటి ప్రకరణంలోనూ మనం చెప్పుకున్న అనేక మంది మహనీయుల అంతిమానుభావంను గమనిస్తున్నావు కదా. నీవు కూడా ఆత్మజ్ఞుడవై రాగద్వేష భయవర్జితుడవై ఈ ప్రపంచంలో విహరించు. మహాధీమంతులగు జ్ఞానులు కొందరు రాజులై రాజ్యభారం నిర్వర్తిస్తున్నారు. మరికొందరు మునులై లోక కళ్యాణార్థం అనేక సంరంభములతో కూడి యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తున్నారు. ఓ రఘురామ, ఇక్కడ కనబడే సుఖ దుఃఖ క్రమములచే ఆత్మ ఎన్నడూ వశీభూతం కాదు. అట్టి సర్వవ్యాప్యగు ఆత్మే నీవై ఉండగా ఇక ఖేదం ఎందుకు? వ్యర్థంగా దుఃఖములు పొందవలసిన పనేమున్నది? అనేకులగు ఆత్మజ్ఞానులు ఆయా స్థితులందు ఈ ప్రపంచంలో సంచరిస్తున్నారు. కానీ వారు దేనిని చూచి దుఃఖం పొందటం లేదు, దేని కొరకు శోకించటలేదు. నీవు కూడా స్వస్థుడవై ఉండు, సర్వత్యాగివై సముఖుడవై సుఖవంతుడవై ఉండు. ఆత్మవంతుడవగు నీకు ఈ జన్మ లేదు, మరొక జన్మ లేదు. సింహాలు నెమళ్లకు వశం కావటమేమిటి? జీవన్ముక్తులు సర్వం ఎరిగిన వారు అగు మహాత్ములు ఏది ఎట్టున్నప్పటికీ హర్ష క్రోధాది వికారాలకు వశులు కారు. కాబట్టి ఖండత్వము త్యజించి అఖండత్వము ఆశ్రయించు. శ్రీరాముడు: ఈ సందర్భంలో నాదొక చిన్న సందేహం. మనం ఇప్పటివరకు చాలామంది జీవన్ముక్తుల గురించి చెప్పుకున్నాం. వారిలో కొంతమందిలో ఆకాశ గమనం మొదలైన దివ్యశక్తులు కనిపించడం లేదు, మరికొందరిలో కనిపిస్తున్నాయి. జీవన్ముక్తులందు అతీంద్రియ శక్తులు ఉంటాయా, ఉండయా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రఘుకుల తిలకమ రామచంద్ర, ఆకాశ గమనం మొదలైన సిద్ధులు దేనికి సంబంధించినవి? అగ్ని యొక్క ఊర్ధ్వజలనంలాగా అవన్నీ పదార్థములకు సంబంధించిన స్వాభావిక శక్తులే కదా. ఇక్కడ తారసపడే భౌతిక అతీంద్రియ శక్తుల విచిత్ర వ్యవహారం అంతా పదార్థ స్వభావం మాత్రమే. అందుచేత ఆత్మజ్ఞులైన వారికి క్రొత్తవి పొందాలని గాని ఉన్నవి తొలగాలని గాని అభినివేశం ఉండదు. ఒకానొకడు ఆత్మజ్ఞాని కాకపోవచ్చు, ముక్తుడు అవ్వకపోవచ్చు. అయినప్పటికీ మణి, ఔషధం మొదలైన ద్రవ్యశక్తులు కలిగిండుట చేతను, యోగాభ్యాసం మొదలైన ఆయా క్రియాశక్తుల చేతను ఆకాశగమనము, మాయమవటము, ప్రత్యక్షం కావటం మొదలైన సిద్ధులు పొందగలుగుతాడు. అంత మాత్రం చేత అతడు ఆత్మజ్ఞుడు అని అనిపించుకోడు. ఆత్మజ్ఞుడు అంటే ఏమిటి? స్వయముగా ఆత్మచే ఆత్మను ఎరిగి ఆ ఆత్మను సంతృప్తుడి ఉండువాడు అని కదా. ఆత్మజ్ఞుడు అవిద్య వైపు పరుగులెందుకు తీస్తాడు? ఈ ప్రపంచంలో పదార్థములన్నీ అవిద్యామయములే అయి ఉన్నాయి. ఆ విద్యను త్యజించిన ఆత్మజ్ఞాని భౌతిక విషయములకు అతీంద్రియ శక్తులలో మునిగి ఉంటాడా? శ్రీరాముడు: అతీంద్రియ శక్తులు ఎట్టివారికి లభిస్తాయి? ఆత్మజ్ఞాని వాటి పట్ల ఎట్టి ఉద్దేశం, అభిప్రాయం కలిగి ఉంటాడు? శ్రీ వశిష్ఠ మహర్షి: ఒకడు ఆత్మజ్ఞాని అయి ఉండకపోయినప్పటికీ ద్రవ్య కాల క్రియాదులచే శాస్త్రోక్తంగా ప్రయత్నిస్తే ఆకాశగమనం మొదలైన విద్యలు తప్పక లభిస్తాయి. ఇక ఆత్మజ్ఞాని విషయం అంటావా? అతడు సమస్తమునకు అతీతుడై ఇచ్ఛారహితుడై ఉంటాడు. ఇది కావాలి, ఇది పొందితేనే నేను సంపూర్ణుడనైనట్లు అని సంభ్రమం కలిగి ఉండడు. అతనికి ఆకాశ గమనములచే గాని, సిద్ధులచే గాని, తుచ్చమగు భోగములచే గాని, ప్రభావములచే గాని, గౌరవ ప్రతిష్ట మాన్యాదులచే గాని, జీవన మరణములచే గాని క్రొత్తగా అభిలషించవలసిన ప్రయోజనమేమీ కనబడదు. ఆత్మజ్ఞుడెప్పుడు నిత్య సంతోషి అయి, శాంతచిత్తుడై, రాగరహితుడై, వాసనావర్జితుడై, నిత్య సంతృప్తుడై ఉంటాడు. ఒకవేళ ఒక ఆత్మజ్ఞానిలో అతీంద్రియ శక్తులు ఉండటం సంభవించినప్పటికీ వాటిని అతడు ప్రారబ్ధ విశేషములు మాత్రంగానే చూస్తాడు. ఆకాశం వలె అతడు ఏ భౌతిక వస్తువు చేత పరిమితుడవ్వకుండా మహదాకారం కలిగి ఆత్మయందే నెలకొని ఉంటాడు.
అతనికి జీవన్మరణముల పట్ల కూడా సంగమం ఉండదు. సంసార స్వభావయుక్తంగా ఇక్కడ సంభవిస్తూ ఉండే ఆకస్మిక సుఖదుఖములచే అతడు తన స్వాభావికమైన తృప్తిని వీడకయే ఉంటాడు. ప్రతికూల అనుకూల ప్రారంధములు తారసపడుచున్నప్పుడు వాటిని ఒకవైపు చూస్తూ కూడా మరొక వైపు అఖండాకార వృత్తి అనే పుష్పాలతో ఆత్మను పూజిస్తూనే ఉంటాడు. నదుల నుండి వచ్చే నీరు సముద్రంలో లయమైపోవునట్లు సర్వ అనుభవములు అతనిని సమీపించి లయమైపోతాయి గాని పునర్వృత్తులకు కారణం కాజాలవు. ఇది నేను చేశాను, నాకొచ్చిన ప్రయోజనం ఏమున్నది, ఇది చేయలేదా, ఎట్లా అనునట్టి ప్రయోజన ప్రత్యవాయువులు అతని దృష్టిలో ఉండవు. సర్వభూతములందు ఆశ్రయించవలసినదంటూ అతనికి ఏదీ ఉండదు. ఓ రామ, ఒకడు ఆత్మజ్ఞాన రహితుడైనప్పటికీ సిద్ధులను ఆపేక్షించి సాధక ద్రవ్యాదులతో మంత్ర నియమాదులతో ప్రయత్నిస్తే అతనిని ధనం సంపాదించడంలో నిమగ్నమైన వానితో పోల్చవచ్చు. ధనికుడైనంత మాత్రం చేత ఒకడు ఆత్మజ్ఞాని అగుచున్నాడా? లేదే. అట్లాగే సిద్ధులు సంపాదించినంత మాత్రం చేత ఒకరిని ఆత్మజ్ఞానిగా నిర్ధారణ చేయలేం. అందుకే శాస్త్రజ్ఞులు సిద్ధులు సంపాదించడం, ఆత్మజ్ఞానం ఈ రెండు వేరువేరు విజ్ఞాన శాఖలుగా చూస్తూ ఉంటారు. మణి, మంత్రము మొదలైన యుక్తుల చేత ఆకాశ గమనాది సిద్ధులు లభిస్తాయి అనేది ఆయా శాస్త్రములలో ప్రసిద్ధమయ్యున్న నియతి క్రమం అయి ఉన్నది. అట్టి నియతి క్రమమును దేవతలు గాని మరింకెవరైనా గాని మరొక విధంగా చేయజాలరు. దేవతలకు, పక్షులకు తదితర కొన్ని జంతుజాలమునకు ఆకాశ గమనాది సిద్ధులు వస్తు స్వభావంగా స్వతసిద్ధంగానే ఏర్పడుచూ ఉన్నాయి. చంద్రుడు తన శీతలత్వం త్యజిస్తాడా? సూర్యుడు తన కిరణములలోని ఉష్ణమును వదిలి ఉంటాడా? అవన్నీ కూడా వాటి నియతిని వదలకయే ఉంటాయి కదా. సర్వజ్ఞుడైన, మహాజ్ఞుడైన మరెవ్వరైనా నియతిని అనుసరించే చరిస్తూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులంతటి వారు కూడా నియతికి లోబడి లోకములను పరిపాలిస్తూ ఉంటారు. కనుక రామ, నీవు చెప్పిన ఆకాశ గమనాదులన్నీ ద్రవ్య కాల క్రియ మంత్ర ప్రయోగ అభ్యాసంలో స్వాభావిక సిద్ధులని గ్రహించు. అంటే ఏమిటో చెప్తాను విను. విషం ఉన్నదనుకో, అది ప్రాణులను చంపుట అనే పాదార్థిక ధర్మం కలిగి ఉంటుంది. మద్యం మత్తును కలిగించుట అను ధర్మమును కలిగి ఉంటుంది. తేనె, పైత్యం మొదలైన రసదోషములను గ్రహించుట అనే ధర్మం కలిగి ఉన్నది. అలాగే ఉన్మెత్త ఫలములు కొన్ని మానవ శరీర దోషములు నివారిస్తాయి. అవన్నీ ఆయా పదార్థముల ధర్మములు. అట్లాగే ఆ శరీరంలో కొన్ని గూఢ శక్తులు ప్రకృతిచే పదిలిపరచబడి ఉన్నాయి. యోగముచే ద్రవ్య కాల క్రియాదుల సహాయముతో ప్రాణములను కేంద్రీకరించుటచే ఆయా సిద్ధులు సాధకునకు లభిస్తాయి. శరీరంలోని కొన్ని కేంద్ర స్థానాలలో ప్రాణములను ప్రతిక్షేపించి యోగాభ్యాసం చేయుటచే శరీరం గాలిలో తేలియాడగలదు. దూరశ్రవణము, భూతగ్రహణము, దూరంగా ఉండి ఆశ్రితులకు రోగ నివారణం చేయటం మొదలైనవి కూడా అట్టి యోగాభ్యాసకులు సాధ్యపడగలవు. అయితే ఆత్మజ్ఞాని ద్రవ్య క్రియా కాల రూపములను గల అవిద్యకు పరమైన అభ్యాసం కలిగి ఉంటాడు. అఖండము, అప్రమేయము, నిత్యమగు స్వస్వరూపాత్మయే అతని సాధన యొక్క సాధ్యం కదా. అందుచేత అతడు సిద్ధుల విషయంలో కర్తృత్వం వహించి ఉండడు. ఎందుకంటే ఈ ద్రవ్య దేశ కాల క్రియాదులన్నీ కూడా తత్వజ్ఞాన జనితమైనట్టి పరమాత్మ పదమునకు ఉపయోగపడేవి కావు. అయితే కొందరికి సమగ్ర సృష్టి చమత్కారంను అనుసరించి ప్రకృతిచే సిద్ధులు ప్రసాదించబడుతూ పరమాత్మకు సంబంధించినవని గమనించి తాను ఇచ్ఛారహితుడై ఉంటాడు. ఇక మరికొందరు అట్టి సిద్ధుల పట్ల పొందాలి అను రూపంతో కూడిన ఆవేశం కలిగి ఉంటారు. ఎవనికైతే కోరికలు ఉంటాయో అతడు మాత్రమే సిద్ధులు సంపాదించడానికి ప్రయత్నపరుడై ఆవేశపరుడై తాపత్రయపడుతూ ఉంటాడు. కోరికలే ఆత్మజ్ఞాన సముపార్జనలో విఘ్నకరములు కదా. ఇక ఆత్మజ్ఞాని ఎల్లప్పుడూ పరిపూర్ణుడై ఉంటాడు. కనుక అతనికి ఎట్టి కోరికలు ఉండవు. సర్వ కోరికలు శమించగా ఆత్మ లాభోదయం అయిన తర్వాత ఇక తద్విరుద్ధమైన అల్ప లాభముల పట్ల ఆసక్తి గాని కోరిక గాని ఎవరికి ఉంటుంది? సర్వ సహజీవులను తన ఆత్మయందు, సర్వజీవులయందును తన ఆత్మను సదా సందర్శిస్తూ ఉంటాడు. జ్ఞాని విషయంలో కావచ్చు, అజ్ఞాని విషయంలో కావచ్చు, ఒక్క మాట మాత్రం నిజం. ఒకడు తనకు ఎట్టి ఇచ్ఛ జనిస్తుందో అట్లే ప్రయత్నములు చేస్తూ ఉంటాడు. ప్రయత్నం కొనసాగుతుంటే కాలక్రమేణా దానినే పొందుతాడు. ఇప్పుడే మనం బీతహవ్య మహాముని విదేహముక్తి గురించి చెప్పుకున్నాం కదా. అతడు జ్ఞానాభిలాషి అయ్యి జ్ఞానం కొరకే ప్రయత్నించాడు. జ్ఞానాభ్యాసం కొరకు వింధ్యారణ్యం ప్రవేశించాడు. జ్ఞానంను పొందాడు. మధ్యలో ఎక్కడా విరమించలేదు. కనుక పొందవలసినది పొందాడు. అట్లాగే సిద్ధులు కూడా అవన్నీ ఆయా జీవులు ఇచ్ఛతో
దేశకాల క్రియాధియుక్తులచే ప్రయత్నించి సముపార్జించుకునేవి. అవన్నీ ప్రయత్నరూప వృక్ష ఫలములే. అయితే ఆత్మసుఖం పొందే మహాత్ముల దృష్టిలో అవన్నీ అల్పకాలిక స్వల్ప విషయంలే అయి ఉంటున్నాయి. ఓ రామ, నిత్య తృప్తులను భావితాత్ములను అభిలాషితమగు ఆత్మసుఖమును పొందినవారును అగు ఆత్మజ్ఞానులైన మహాత్ములకు సిద్ధులేమీ ఉపకరింపవు. శ్రీరాముడు: హే మహర్షి, మీ సమాధానంతో నేను ఎంతో తృప్తి పొందాను. మనం ఉపశమన ప్రకరణం సమీక్షించుకుంటున్న సందర్భంలో ఇప్పుడే మీరు చెప్పి ఉన్న వీతహవ్య అంతర్మథనంలో నాకు కలిగిన 2 సందేహాలు మీ ముందుంచాలని ఉంది. శ్రీ వశిష్ఠ మహర్షి: సంతోషం, అడుగు. శ్రీరాముడు: మొదటిది, వీతహవ్యుని దేహం వింధ్య పర్వత ప్రాంతంలోని అతని పర్ణశాల సమీపంలో బురదలో చిక్కుకొని 300 సంవత్సరాలు ఉన్నది కదా. అంతకాలం అతని దేహం హింసకు జీవులచే ఎందుకు భక్షించబడలేదు? అతని దేహం హింసించక జీవులతో ఎందుకు భక్షింపబడలేదు? 2. వీతహవ్యుడు దేహభావం విడిచి సమాధిలోకి వెళ్ళి ఆ సమాధి ఉపసంహరించటానికి ముందే మనస్సుతో ఏవేవో అనుభవాలు పొందాడు. శరీరం తిరిగి పొందటానికి ముందే విదేహముక్తి పొందవచ్చు కదా. మరల సూర్యుని ఆరాధించి భౌతిక దేహం ఆశ్రయించటం దేనికి? అట్లాగే దేహంలో ప్రవేశించిన మరుక్షణమే విదేహముక్తి పొందవచ్చు కదా. మరలో ఒక గృహలో ప్రవేశి ఇంద్రియములు, చిత్తము మొదలైన వాటితో సంభాషించి ఆ తదుపరి విదేహముక్తిని ఆశ్రయించవలసిన పనేమున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి: అందుకు కారణములేమిటో చెప్తాను విను. యోగాభ్యాసం లేని జీవుని యొక్క సంవిత్తు అని రాగద్వేషములతో కూడిన మలిన వాసనలు కలిగి ఉంటుంది కదా. తత్ఫలితంగా అట్టి జీవుల దేహములు దుఃఖించుట, ఆవేశకావేశాదులు పొందుట, నీరసించుట మొదలైన దీనస్థితి పరంపరలన్నీ పొందవలసి వస్తోంది. అయితే ఉత్తమ జ్ఞాన యోగములచే అవిద్యాంశం నశిస్తోంది. యోగముచే ప్రాణములను ఏకాగ్రపరిచిన సాధకుల భౌతిక శరీరం వారి సంకల్పానుసారం వజ్రం వలె అభేద్యమవుతూ ఉంటుంది. శ్రీరాముడు: ఎట్టి యుక్తిచే యోగి యొక్క శరీరం ఛేదనం మొదలైనవి పొందక వజ్రీభూతమవుతోంది? అట్టి యోగయుక్తి లేక ప్రాణనిష్ట యొక్క రూపం ఎట్టిది? అది అందరికీ సాధ్యపడుతుందా లేక కొందరికి మాత్రమేనా? శ్రీ వశిష్ఠ మహర్షి: ప్రాణశక్తికి మనస్సుకు భౌతిక దేహమునకు ఒకానొక విచిత్రమైన సంబంధం ఉన్నది. ఆ సంబంధంను అనుసరించే వీతహవ్యుని దేహంలో ప్రాణములు సంచలనరహితమైనప్పుడు సూక్ష్మత్వం పొందటం, దేహం దీర్ఘకాలం శిథిలం కాకపోవటం, మనస్సు ప్రారబ్ధ కర్మలు అనుభవించి తిరిగి శరీరంలో ప్రవేశించటం, మనస్సు శరీరంలోకి అడుగుపెట్టగానే ప్రాణాలు పునఃసంచలనం ప్రారంభించటం, శరీరం ఉత్తేజమవటం ఇవన్నీ జరిగాయి. ప్రాణశక్తిని ఎరిగిన సందర్భాలలో ప్రస్తావించుకోవటం జరిగింది. ప్రాణశక్తిని ఎరిగిన యోగులకు ఈ విషయాలు సుపరిచయాలి. ఈ విశేషాలు మనం ఉత్పత్తి ప్రకరణంలో కొన్ని సందర్భాలలో ప్రస్తావించుకోవటం జరిగింది. ఇప్పుడు సందర్భోచితమే కనుక ఈ శరీర మనో ప్రాణులకు ఏర్పడి ఉన్న పరస్పర సంబంధముల విషయమై కొన్ని విశేషాలు చెప్తాను. అప్పుడు నీ మొదటి సందేహం తొలగగలదు. చిత్తము జీవునిలో ఉండే ప్రియ అప్రియముల స్వభావం చిత్రీకరిస్తూ ఉంటుంది. మనస్సు మరణ స్వభావం జీవుని నడిపిస్తూ ఉంటుంది. చిత్తం ఎప్పుడెప్పుడు ఏ పదార్థములందు సంలగ్నమై ఉంటుందో అప్పుడప్పుడు అది ఆయా పదార్థముల రూపమే పొందుతూ ఉంటుంది. ఈ చిత్తము ఈతడు నాకు అయిష్టుడు అని భావోద్వేగం పొంది ఒకరిని చూస్తున్నప్పుడు అతడి అనేక కదలికలు అట్టి అయిష్ట వికారములను మనసుకు కలిగిస్తాయి. ఇతడు నాకు స్నేహితుడు, ఇష్టుడు అని అనుకుంటుంటే అతని అవే కదలికలు, చర్యలు సంతోషమును కలగజేస్తూ ఉంటాయి. ఈ విషయం అందరికీ అనుభవమయ్యే విషయమే. ఒక రాగద్వేషరహితుడైన బాటసారి త్రోవలో పొలములను, వృక్షములను చూస్తున్నప్పుడు ఎట్టి మనోవృత్తులకు లోను కాడు. అట్లుగాక ఆయా రాగద్వేష మనోవృత్తులకు సంతప్తమైన చిత్తం గలవాడు ఆ బాట నుండి వెళుచున్నప్పుడు ఈ చెట్లు మావి, ఆ పొలం ఒకప్పుడు మాది, ఈ స్థలం మా ఊరి వారిది, ఇక్కడ తోటలు మా బంధువులవే, ఈ తోపులు వేరే వర్గం వారికి చెందినవి అను మనోవికారాలన్నీ పొందుతాడు. ఇది కూడా అందరికీ ప్రతిరోజు అనుభూతమయ్యే విషయమే.
అట్లాగే తనకు రుచించే పదార్థములను చూచిన మనస్సు చపలం పొందుతుంది. వెంటనే ఆ చంచల మనస్సు దేహంలో కొన్ని వృత్తులను, భౌతిక సంఘటనలను కలిగిస్తుంది. ఆ దేహం అందుకు ప్రతిస్పందిస్తోంది. ఆ విధంగానే అదే వ్యక్తి తాను ద్వేషించే చూచాడనుకో, అతని మనస్సు అరుచి ఏహ్య వృత్తులు పొందుతుంది. ఆ వృత్తులు అతని దేహంలో వికారాదులు కలిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనస్సుకు భౌతిక దేహానికి ఏర్పడే పరస్పర ప్రవృత్తి ప్రభావాలు అందరూ ఎరిగినవే. ఇప్పుడు ఈ చిత్తవృత్తులు తదితరులపై ఎట్టి ప్రభావం కలిగిస్తాయో గమనిద్దాం. ఒక జీవుడు దయ, ప్రేమ వంటి ప్రవృత్తులను మరల ప్రకటించుటచే అతడు కాలక్రమేణా తదితరులపై కూడా ఒకానొక ప్రభావం కలిగి ఉంటాడు. అనగా తదితర జీవులు కూడా అతనిని దయా, ప్రేమలకు అర్హుడుగా గాంచుతారు. అట్లు కాకుండా ఈ జీవుడు ద్వేష, ఆవేశ, క్రోధాదులు మరల ప్రకటించుటచే అట్టి జీవుడు అదే రీతి అయిన ప్రతిస్పందనకు అర్హుడగుచున్నాడు. ఈ విధంగా ఆయా వృత్తులు అదే విధమైన అసంకల్పిత ప్రతిస్పందనలుగా తదితరులపై ప్రభావితమవుతూ ఉంటాయి. ఎందుచేత? ఒక చిత్తం యొక్క అంతర్గత వృత్తులు అదే విధమైన సంస్కారములతో కూడిన తదితర చిత్తములలో ప్రతిబింబపూర్వక ప్రభావంను కలిగి ఉంటూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం రాగద్వేష వైషమ్య రహితుడగు యోగి విషయానికి వద్దాం. సంవిద్విలాసం చేత పరిపూర్ణ మనస్కుడగు యోగి శరీరముపై హింసక జీవుల చిత్తము ప్రసరిస్తున్నదనుకో, అప్పుడు తేలు, కీటకం మొదలైన ఆ హింసక జీవుల చిత్తమునందు యోగి యొక్క సంవిత్తు ప్రతిబింబించగానే అవి సమత్వం అనే అనుభవం పొందుచున్నాయి. అనగా వాటిలో హింసించు స్వభావం ఉపశమించి సాత్వికము, శాంతము రూపుదిద్దుకుంటున్నాయి. ఒక యాత్రికుడు మార్గమధ్యంలోని దేవాలయము, యోగుల ఆశ్రమం మొదలైన పవిత్ర విషయాలను చూస్తున్నప్పుడు తనలోని సాంసారిక ఉద్వేగమును మరిచి కించిత్ సాత్వికతతో వినమ్రుడవుచున్నాడు. అట్లాగే హింసించు స్వభావం గల జీవులు ఆ యోగి యొక్క సంవిత్తు ప్రభావం చేత దైవీ గుణముల వైపుగా ప్రభావితమై ఉంటాయి. మహనీయులకు ప్రశాంత పురుషుల ఆశ్రమాలలో అనగా పురాణాలలో వర్ణించిన కణ్వ మహర్షి మొదలైనవి, సింహము, పులి, పాము, తేలు మొదలైన స్వాభావిక హింసక జీవులు శాంతి, అహింస, ప్రేమలను వహించటానికి ఇదియే హేతువు. సమదర్శియగు యోగి యొక్క సంసర్గముచే అవన్నీ రాగద్వేషముల నుండి విడిపడుచున్నాయి. అట్టి కారణం చేత వీతహవ్యుని శరీరమును సమీపించిన కీటకాదులు కుట్టడం, హింసించడం, భక్షించడం మొదలైన స్వాభావిక క్రియలందు ప్రవృత్తం కాలేకపోయాయి. ఆ హింసక జీవులు ఆ స్థానం విడిచి దూరం వెళ్ళగానే మరల తమ స్వాభావికమగు హింసించే స్వభావమునందు ప్రవృత్తమవుతూ ఉంటాయి. గమనిస్తున్నావా రామచంద్ర? ఉదాహరణకు ఒకడు తన సహజీవుల పట్ల అకృత్రిమమైన స్వభావ సిద్ధమైన ప్రేమ, కర్మ దైనందికంగా అభ్యసిస్తున్నాడనుకో, అతని పట్ల సహజీవులు కూడా అదే రకంగా అకృత్రిమమైన స్వభావ సిద్ధమైన ప్రేమతో అసంకల్పితంగా స్పందిస్తూ ఉంటాయి. కోపంగా ఉండే స్వభావం గలవారు తిరిగి అసంకల్పితంగా కోపగించబడతారు. ఒకని గుణములే తిరిగి ఆ గుణముల ప్రతిస్పందనకు సహకారి కారణములు అవుతూ ఉంటాయి. ఈ రీతిగా ఈ జీవుడు తనకున్నదే తాను పొందుచున్నాడు సుమ. కారణం ఒకే చిత్శక్తి అన్ని జీవులలోనూ ప్రసరించి ఉన్నది కదా. అందుచేత జీవులన్నీ ఒకదానిచే మరొకటి పరస్పరం స్వస్వభావానుసారం ప్రభావితం అవడం సహజం. శ్రీరాముడు జీవమున్న చోటే చిత్శక్తి ఆ జీవుని మనస్సునందు ప్రతిబింబిస్తుందా లేక చిత్శక్తి అనగా ఆత్మతత్వం జీవం మనస్సు లేని చోట కూడా ఏర్పడి ఉంటుందా? ఆకృతి ఆశ్రయించి ఉన్నప్పుడు ఆయా వాసనలకు వశిష్ఠుడై పూర్వాపరములను ఏమర్చుచున్నాడు. తన పరిమిత భావములకు కనబడు దానిని ఇదియే సద్వస్తు అని తలచుచు వివశుడే ఆ సమయంలో తన యొక్క వాస్తవ స్వరూపం కాంచటం లేక మననం చేయటం మానివేస్తున్నాడు. ఇదియే స్వస్వరూపం నుండి చ్యుతి పొందటం శక్తి ఏర్పడి అని అంటారు. ఉండనే ఉన్నది. అయితే కడుపు నిండా కాష్టాలోష్ట శిలాదులండి మూగబాలుని వలె మానవ రూపంలో ఉంటుంది. సూర్యకాంతి అంతటా ప్రసరించి ఉన్నప్పటికీ సూర్యబింబం జలంలో మాత్రమే ప్రతిబింబిస్తూ ఉంటుంది చూచావా? అట్లాగే ఆ చిత్శక్తి కేవలం పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనో బుద్ధి యుక్తమగు సూక్ష్మ శరీరం నందు మాత్రమే మనోచంచలన సహితమై పరిచ్ఛిన్నమైనట్టు కనపడుచున్నది.
అజ్ఞానయుతుడైన జీవుడు సకల మానసిక వ్యధలచే పై కారణాల చేత నిర్వికార స్థితి బ్రహ్మభావన పొందిన ఆ వీతహవ్యుని దేహం సర్వత్ర సమరూపమున ఉన్న భూజలాదులందలి సంవిత్తి యొక్క ప్రతిభచే వికారములు పొందక నిశ్చలమై భూమిలో ఉండిపోయింది. ఓ రామచంద్ర, ఈ విషయంలో నీకు మరొక యుక్తి కూడా చెప్తాను విను. అసలు దేహం చిత్రమవటానికి కారణం ఏమిటి? అంతఃకరణం యొక్క చేష్ట లేక స్పందన దేహ శైథిల్యమునకు నాశనమునకు కూడా కారణమవుతుంది. కూడిన ఈ ఉపాధి ఆకార వికారములను సంతరింప దానిని మనం శరీరం యొక్క చేష్ట అను అభిప్రాయంతో చూస్తూ ఉంటాం. అట్టి స్పందన రూపమగు దేహానుజీవుడు అనే వికారం ప్రాణజనితములకు జగత్ వ్యవహారములలో ప్రసిద్ధమై కనబడుతుంది. ప్రాణశక్తి యొక్క దేహాంతర్గతమగు స్పందమే భావించకపోవటం దేహ చలనం. ప్రాణశక్తి యొక్క దేహాంతర్గతమగు స్పందమే దేహ నిస్తేజం అనగా మరణం. శేషించినప్పుడు అమనస్కం ఉదయిస్తుంది. ఆకాశంలో అయితే అట్టి ప్రాణుల చలనము ఉపశమింపబడి దేహంలో ఒక స్థానం యోగుల చేత ఉద్దేశపూర్వకంగా కేంద్రీకరించబడినప్పుడు సంచలన రాహిత్యం చేత ఆ జీవుని ప్రాణములు శిలవలే దృఢీభూతమై ఉంటాయి. అట్టి కేంద్రీకృత ప్రాణముల ప్రభావం చేతనే వీతహవ్యుని భౌతిక శరీరం ఎట్టి మార్పు పొందకుండా దీర్ఘకాలం ఉండిపోయింది. సమర్థించుటకు యోగ్యమే. బాహ్యమున హస్తపాదాదుల లేక అభ్యంతరమున ప్రాణములతోనూ కూడిన ఈ శరీరం ప్రాణవాయువుల స్పందన చేత అవగాహనకు వచ్చిన జీవ స్వరూపం నిర్మలాకాశంలాగా స్వచ్ఛమై ఉంటుంది. ఇక అందు చిత్తోదయం ఎట్లా అవుతుంది? కాబట్టి రామ, నీవు బాహ్య ప్రాణవాయువుల స్పందనమే చిత్తం యొక్క బీజమని కూడా గ్రహించు. అప్పుడు ప్రాణవాయువుల స్పందన యోగ లేక దృశ్య రహిత నిరోధించబడి సుస్థిరీకరించబడినందుకు మరింకేది ఉండదు. క్షయాలు ఉండవు. అభావ సంపాదక అట్లు ప్రాణముల బాహ్య అభ్యంతర స్పందనము ఉపశమించినప్పుడు అంతఃకరణంచే సర్వము త్యజించబడగా అప్పుడు శేషించి స్తంభింపబడిన ధాతువులు ప్రాణ సంచలనం వాసనారహిత చిత్తము ఒకవేళ ఈ ప్రపంచంలో యోగుల శరీరంలో సంస్కారలాగా అనగా కొయ్యలాగా అచంచలత్వం పొందుతాయి. అది ప్రాపంచిక జీవులతో ఆ శరీరం సంచలత్వంలో అవుతుంది. మృతదేహ అవయవముల వలె కనపడుతూ ఉంటుంది. దృశ్యమాని ఆ యోగి ప్రాణశక్తి యొక్క ప్రత్యుత్సాహం ఆ చిత్తత్వ దశ పొందినట్లు మౌన సంకల్ప రూపంగా దేహమునందు దాగి సత్యం ఘనవాసన కారణం చేత యోగుల శరీరములకు కారణాల సంవత్సరములు కూడా వాసనారహితుడు జీవన్ముక్తుడు ఈ ప్రపంచ కార్యములను నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ సదా సత్వమై రెండవ ప్రశ్న ఉంటాడు. ఈ ప్రపంచంలో రాగరహితులైన శ్రేష్ఠుడగు పునర్జన్మాకురమైన జీవన్ముక్తులెందరో యథావిధిగా సంచరిస్తూ ఉన్నారు. కైలాసం నుండి విదేహముక్తిని సత్యరూపులై ఈ దేహానంతరం చిదాకాశ స్వరూపం సంతరించుకున్నట్లు అర్హులై ఉంటున్నారు. వారంతా చిత్తరహితులని అమనస్కులని మనం తప్పక గ్రహించవచ్చు. మహాత్ములు తమ దేహం విషయంలో స్వతంత్రులై ఈ విధంగా అభావన ద్వారా అమనస్కం అనే విషయాన్ని తెలియజేశారు. కాకతాళీయ న్యాయముచే ప్రారంభంగా ప్రాప్తించు న్యాయహితులందు భావన కలిగి ఉండటం సాక్షిభావ సిద్ధంగా ఏర్పడి ఉంటుంది. ఈశ్వర శక్తి గాని మరింకే శక్తి గాని ఆ యోగి యొక్క వర్తమాన పూర్వజన్మల ప్రారంభ శేషానుభవమునకు అనుకూలంగానే ప్రవర్తిస్తాయి. దానిని మరింకెవరు మరొక విధంగా తీర్చిదిద్దలేరు. ఇది ఎట్లా అంటే సర్వమునకు అతీతత్వము సముపార్జించుకున్న జ్ఞాని కూడా ఒక ఉపకారికి ప్రత్యుపకారం చేయాలని అనుకోవటం వంటిది. అవీతహవ్యుని సంవిత్తు కాకతాళీయంగా నేను నా పూర్వ ప్రాణ సహిత వీతహవ్య దేహంలో ప్రవేశించి మరికొంత విచారణ చేస్తాను. ఆ తర్వాత విదేహముక్తిని ఆశ్రయిస్తాను అను సంకల్పమును ప్రారబ్ధానుసారంగా ఆశ్రయించింది. అందుచేతనే రుద్రగణంలోని సహచరుని సంప్రదించి సూర్యభగవానుని శరణు వేడింది. ఆ సంవిత్తు నాకు నేనుగా శరీరంలోకి ప్రవేశిస్తాను అని అనుకోకపోవటానికి కారణం కూడా ప్రారబ్ధ శేషమే. సంవిత్తు ఇతఃపూర్వం స్వయం కల్పితమగు ప్రారబ్ధంను అనుసరించి వర్తించటము ఈ చరాచర సృష్టి నియతి యొక్క చమత్కారమేనని అనుకోవాలి. యోగమును పరాకాష్ఠ వరకు ఆశ్రయించి ఉండుట చేతనే అతడు శరీర త్యాజ్యం విషయంలో సర్వస్వతంత్రుడైనాడు. వాసన సంపూర్తిగా రహితమై అతడు సర్వబంధముల నుండి విముక్తుడై నేను అఖండము అప్రమేయము నిత్య ఆత్మని అనునట్టి ఆత్మరూపమును ఆవిర్భవించారు. అట్టి స్థితిలో సదేహము విదేహము అన్నీ అతని సర్వస్వాతంత్ర స్వభావమును అనుసరించే ఉంటాయి. అతడు సర్వశక్తియుతుడగు పరమేశ్వరుడే అయ్యాడు. అందుచేత అతడు దేనిని వాంఛించాడో దానిని శీఘ్రంగా పొందడం జరిగింది. విచారణచే చిత్తం నశించగా మహామైత్రి మహాకరుణ మొదలైన మహత్తర గుణములు అతనికి స్వభావ సిద్ధం అవుతున్నాయి. ఓం నమో వీతహవ్యాయ ఓం నమో వీతహవ్య పరమేశ్వరాయ నమో నమః. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి యోగుల దేహ మనముల వైచిత్రము అనే అంశాన్ని గురించి
ఈ ఉపశమన ప్రకరణంపై సమీక్షలో భాగంగా తెలియజేయడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.